'ఆంధ్ర కింగ్' తాలూకా మూవీలో ఒక 2 విషయాలు మనసుకి హత్తుకునేలా ఉన్నాయి. ఒక పేదరికంలో చదువురాని ఒక తండ్రి, నా కొడుకు ఎంతో కొంత చదువుకుని జీవితంలో ముందుకెళ్ళాలి, అభివృద్ధి సాధించాలి అని తపన పడే ఒక తండ్రి. ఆ తండ్రిని డిసప్పాయింట్ చేయకూడదు అనే 12, 13 ఏళ్ళున్న కొడుకు. వాళ్ళు ఉండే గోదావరి మధ్యలో ఉన్న ఒక లంక నుంచి ఎంతో ఆశతో దగ్గరలో ఉన్న ఒక స్కూల్కి వెళ్తారు. దాంట్లో ఉన్న ఆ ఉపాధ్యాయులు కొంచెం నిరాశ చెందేలా మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత బాబుని నీకు వచ్చిన పద్యం పాడమంటారు ఆ క్లాసులో ఉన్న ఆ విద్యార్థులు అందరి ముందు. కానీ పాపం అంతకుముందే నిరాశ చెంది ఇలా మాట్లాడడం వల్ల ఆ జనాలు అందరి ముందు, పిల్లలందరి ముందు ఎప్పుడు అలా పాడటం అలవాటు లేని అబ్బాయి చాలా తీవ్రమైన భయానికి గురయ్యి ఆ పాట పాడలేకపోతాడు. అసలు నోట్లోంచి మాట రాని పరిస్థితి అవుతుందన్నమాట. అప్పుడు ఆ ఉపాధ్యాయుడు ఆ తండ్రిని ఆ బాబుని అవమానించి, మీ బతుకులకి చదువు అంత అవసరమా అని పంపించేస్తే, ఎంతో ఆశ పెట్టుకున్న తండ్రి చాలా తీవ్రమైన అసంతృప్తికి గురయ్యి, ఆల్రెడీ తండ్రిని అంత నిరాశకు గురి చేశాను అన్న బాధతో ఉన్న ఆ అబ్బాయిని కొడతాడు. పాపం ఆ బాలుడు ఎక్కి ఏడుస్తాడు. తర్వాత ఇంట్లో ఒక టేప్ రికార్డర్ ఉంటుంది. ఆ టేప్ రికార్డర్ పక్కన ఒక క్యాసెట్ ఉంటుంది. ఆ క్యాసెట్లో సూర్య నటించిన ఒక చిత్రం పాటల క్యాసెట్ అది. దాంట్లో ఉన్న పాట వింటాడు. ఒకసారి పడిన ధైర్యంతో లేచి ముందుకు వెళ్ళమని ఆ పాటలో ఉన్న సందేశం. అది విన్నప్పుడు అతనిలో ఉన్న ఆ భయాన్ని అధిగమించగలిగే శక్తిని, నమ్మకాన్ని కల్పిస్తుందన్నమాట. అప్పటి నుంచి ఆ హీరోకి వీరాభిమాని అయిపోతాడనమాట. సో మొత్తానికి ఆ భయాన్ని ఓవర్కమ్ చేసి లైఫ్లో కొంచెం ముందుకెళ్ళగలుగుతాడు.